అందరూ ఎదురు చూస్తున్నారు. నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ఈ కృష్ణాష్టమికి వేడుకలకు నన్ను ఒక అతిథిగా ఆహ్వానించి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుందర్ గారికి, మీ అందరికీ నేను నా మనస్ఫూర్తిగా ఈ మంచి భవిష్యత్తు మీకు కలగాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భారత్ మాతాకి జై, జై శ్రీకృష్ణ. పోయి పరీక్షలు రాసి 100 మార్కులు వచ్చినాయా లేదా అని చూసేటువంటి విధానాన్ని నేను ఒప్పుకోను. విద్య అంటే ఒక సంస్కృతి, సాంప్రదాయం, క్రమశిక్షణ, దాంతోపాటు విజ్ఞానం, ఇవన్నీ కలిస్తేనే విద్య. మరి అట్లాంటి విద్యా సంస్థను ఇవన్నీ సమపాలలో మరి కలబోసి ఈరోజు శ్రీ భాషిత స్కూలు ఇంత విజయవంతంగా, ఇంత పోటీ ప్రపంచంలో నిన్ననే చూశాను ఒక అవార్డు గెలుచుకోవడము, అది నిజంగా కూడా ఇది ఆర్మూర్కే గర్వకారణం. నేను పొద్దున పేపర్లో చూశాను. దాని వెనుక ఆయన యొక్క కృషి, డెడికేషన్, కేవలం ఏదో డబ్బు సంపాదించాలా, దాన్ని వెనకేసుకోవాలా, ఆస్తులు సంపాదించాలనేటువంటి బుద్ధితో కాకుండా నా వంతుగా ఈ సమాజానికి నా ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మరి ఏ విధంగా నేను వాళ్ళ యొక్క జీవితాలను తీర్చిదిద్దాలనేటువంటి డెడికేషన్ తోటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టడంలో కానీ, నేను చూస్తూనే ఉన్నా అనేక సంవత్సరాలుగా స్కూల్ పక్కనే మా ఇల్లు ఉన్నప్పటికీ కూడా శ్రీభాషిత బాగా ఉంది అని మాత్రమే నేను అనుకున్నా. కానీ అద్భుతంగా ఉంది అని నాకు ఎప్పుడు తెలిసిందంటే, మా మన్మరాలు ఇప్పుడు PP2లో ఉంది. అంటే దాదాపు 1.5 సంవత్సరాలుగా ఆ పాపని నేను గమనిస్తూ ఉన్నా. ఇంటికి రాగానే ముందు హోంవర్క్ కోసము ఆమె, మేము ఏం మాట్లాడినా మాట్లాడదు, నేను హోంవర్క్ చేసుకోవాలంట. తర్వాత మామూలుగా పిల్లలు స్కూలుకు పోము అని మారం చేస్తుంటారు. సార్ నేను స్కూలుకు పోమని మారం చేస్తాడు. ఆమెను ఎప్పుడైనా స్కూల్ వద్దంటే మారం చేస్తుంది. నేను స్కూల్ పోవాలని కొట్లాడి మరీ స్కూల్కి పోతాను. అది నిజంగా కూడా గొప్పతనము. నేను ఎక్కడ కూడా ఆ పిల్లల్ని అట్లా నేను గమనించలేదు. అంటే స్కూల్ పట్ల ఆకర్షణ ఉంది అని అంటే మరి ఇవన్నీ కూడా మరి ఆమె భవిష్యత్తులో ఎంత ఉన్నతంగా ఎదుగుతుందో మనము దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక గంటన్నర అయితే మేము వచ్చి ఈ పిల్లలు కూర్చొని ఉన్నారు. ఒక్కరు కూడా ఎంత డిసిప్లిన్గా కూర్చున్నారంటే మామూలుగా పిల్లలకి సేపు కూర్చోబెట్టలేదు, చిన్నపిల్లలు. ఇదంతా కూడా హ్యాట్స్ ఆఫ్ టు ది కాలేజ్ మేనేజ్మెంట్, టీచర్స్ కానీ పిల్లలకు కూడా ఆ విధమైనటువంటి క్రమశిక్షణ ఉంటే మా జీవితంలో పైకి వస్తారు. నాకు ఇంకొక విషయాన్ని కూడా మీకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా మీకు ఇట్లాంటి ఉత్సవాలు చూస్ చేసుకొని ఈనాడు ఒక బ్యూటిఫుల్ స్కూల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ రన్నింగ్ అంటే ఇది నాట్ ఎ జోక్. వెరీ హార్డెస్ట్ జాబ్. And today he has got very good teachers from whom students learn very good lessons. Not only lessons, culture, Indian culture, etla undali, discipline ఏ విధంగా ఉండాలి. మేము అప్పటి నుంచి చూస్తా 1 hour చూస్తున్నాం. వీఆర్ సీయింగ్ there is a 100% discipline among the students. And I am very, very happy. Yesterday,
Sundar, while coming from Hyderabad, told me that he got a excellent certificate. I must congratulate not only Sundarji but entire principal, vice principal, student staff, and you also. You are all responsible. You are all members of one unit. And today, though number of famous schools came here and established, but in a competitive spirit, our educational institution, Bajidar School, is running and got a very good mark. I must be thankful to you. And today really I am very happy because in this function, there are two important functions, Sri Krishna Janmashtami and Rama Navami. Sri Krishnudu, Ramudu, ఇద్దరు కూడా అవతార పురుషులు. ఎప్పుడైతే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటుందో, మన సమాజం క్లిష్ట పరిస్థితుల్లో అప్పుడు విష్ణువు అవతార పురుషుడు పుట్టింది. అదేవిధంగా శ్రీకృష్ణుడు కానీ రాముడు కానీ వీళ్ళు అవతార పురుషుడు. మనందరినీ తీర్చిదిద్దడానికి they were born and they saved this country, they saved the culture of this country. మనందరికీ బాధ్యత ఉన్నది. మనందరం కూడా we are really happy because the culture in foreign countries and the culture in India is very different. We can't find this kind of culture anywhere in the world. Here we see love and affection, which is the most important in society. We love each other, irrespective of caste and community. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనమందరం కూడా మనందరం మంచి చదవాలి. నాయుడు గారు చెప్పినట్టు ఓన్లీ రట్టు పెట్టుకొని ఎగ్జామ్ రాసి సరిపోదు. ఆ దానిలో ఉన్నటువంటి మీనింగ్ మనం గ్రహించాలి. మీనింగ్ ఇన్ సబ్జెక్ట్ అది చాలా ఇంపార్టెంట్. ఈనాడు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు సుందర్ గారికి, అదేవిధంగా మీ అందరికీ కూడా కలిపే భాగ్యం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సందర్భంలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించినటువంటి బాజిస్టార్ స్కూల్ యజమాని నా సోదరుడు శ్రీ సుందర్ గారికి, అదేవిధంగా ఈనాడు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నా సోదరుడు లక్ష్మణారెడ్డి గారు, బాజితా స్కూల్ యొక్క ప్రిన్సిపల్ she came from Assam, Bhutan. Very nice of you, brother. He came from Bhutan to give education to students here. They are very thankful to you. Vishwakarma. And our assistant principal Priyanka ji, నా యొక్క అన్నదమ్ములు, చెల్లెళ్ళు, చిన్నారి మన్మలు మన్మరాలు, ఈనాడు శుభదినం.
శ్రీకృష్ణుడి యొక్క బర్త్డే ఈనాడు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. I must be thankful to Sundarji and management, teachers, principals and students on this occasion. నాయుడు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాస్తవంగా చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి సుందర్ గారు మంచి చదివి కష్టపడి విదేశాలకు పోయి